నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన కృష్ణ అంగారక చతుర్దశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఏ నెలలోనైనా బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ కృష్ణ అంగారక చతుర్దశి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి కలిగిన తిథి అని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే సూర్యగ్రహణం ఉన్న రోజు స్నానం చేస్తే, దానం ఇస్తే, పితృకార్యాలు చేస్తే ఎంతటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో అంతే విశేషమైన ప్రయోజనాలు కృష్ణ అంగారక చతుర్దశి రోజు కూడా కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు స్నానం చేసే సమయంలో ఎరుపు రంగు పుష్పాలు, ఉసిరిక పొడి, నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో స్నానం చేయండి. ఈ ప్రత్యేకమైన స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా ఇవ్వవలసిన దానాలు మినుముల దానం, యవల దానం. 1.25 కేజీ మినుములు, 1.25 కేజీ యవలు ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే గ్రహదోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరుతాయి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా యమధర్మరాజుకి తర్పణం ఇవ్వాలి, సూర్యనారాయణమూర్తికి తర్పణం ఇవ్వాలి, పితృదేవతలను స్మరించుకుంటూ పితృతర్పణం కూడా ఇవ్వాలి. ఈరోజు పితృతర్పణం ఇస్తే అది కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి పితృదేవతలను స్మరించుకుంటూ పితృతర్పణం ఇవ్వాలి. యమధర్మరాజును స్మరిస్తూ యమతర్పణం ఇవ్వాలి. యమధర్మరాజును స్మరించుకుంటూ యమతర్పణం ఇచ్చేటప్పుడు దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ ఇంటి యజమాని యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత దవనాయ చ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్టినే వృకోదరాయ చిత్తాయ చిత్రగుప్తాయ వై నమః అంటూ యమధర్మరాజుకు సంబంధించిన నామాలు చెప్పుకుంటూ యమతర్పణం ఇవ్వాలి. అయితే ఈ నామాలన్నీ చెప్పుకోలేకపోతే యమాయ నమః అనే మంత్రం చదువుకుంటూ కూడా యమతర్పణం ఇవ్వవచ్చు. కాబట్టి ఈరోజు యమతర్పణం ఇవ్వాలి, సూర్యుడికి తర్పణం ఇవ్వాలి, పితృదేవతలను స్మరించుకుంటూ పితృతర్పణం ఇవ్వాలి. ఈరోజు ఇచ్చేటటువంటి తర్పణాలు కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి కృష్ణ అంగారక చతుర్దశి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు. ఈరోజు ఈ విధి విధానాలు పాటించండి, విశేషమైన శుభయోగాన్ని అందిపుచ్చుకోండి. రేపటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. కాశీ అంటే ప్రకాశం అని అర్థం. బ్రహ్మము ఎక్కడ ప్రకాశిస్తాడో అదే కాశీ. పరాభక్తిలో బ్రహ్మమే ప్రకాశిస్తుంది. బ్రహ్మజ్ఞానం అంటే కేవలం బ్రహ్మ ప్రకాశమే కదా. కనుక ఆ రెండు కూడా కాశీ మరణములే తెలుసుకోవాల్సింది. వాడు ఎక్కడున్నా ముక్తి పొందుతాడు. కానీ ఇతర చోట్ల సాధనలు చేస్తే ఆకర్షణలకు లోనే అవకాశం ఉంటుంది. కాశీలో సాధన చేస్తే భోగేచ్ఛ కూడా పోతుంది అని మాట చెప్పాడు. అది దానికి అది బలపడ్డం కోసం ఈ వృత్తాంతాన్ని ఉదాహరణగా చేశాడు. భోగేచ్ఛ కూడదు. వీడికి భోగాలు వస్తున్నప్పుడు ఎలా ఉండాలి సాధకుడు? అమ్మో ఇదేదో ఇచ్చాడు అనుకుని జాగ్రత్తగా దూరంగా ఉండాలి. వాటికి తాదాత్మ్యం చెందకూడదు, అహంకారం పొందకూడదు. కానీ అలా కాకుండా ఆ భోగాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు క్రమంగా. నానా విషయ సంభార సంపన్న స్త్రీభిరన్విత. నానా విషయములు లభించేది. అనుకుంటే డబ్బు, ఏదనుకుంటే అది వచ్చేస్తుంది. భోగ వస్తువులు వస్తున్నాయి, లోకంలో కీర్తి గౌరవాలు అన్ని సిద్ధిస్తున్నాయి. దానితో స్త్రీలు ఆకర్షితులయ్యారు చాలా. దానితో ఆ స్త్రీ భోగములు ప్రాప్తించాయి. దివానిశం విస్మృత ఆత్మగతి తాపస సప్తమ. నిజానికి తాపసుల్లో గొప్పవాడంత తపస్సు చేశాడు కానీ దివానిశం విస్మృత ఆత్మగతిం. ఒక్కొక్క పదం ఎంత గొప్పది. ఆత్మగతిని మర్చిపోయాడు. ఆత్మగతి అంటే స్వస్వరూప జ్ఞానం లేదు. అంతకుముందు సాధన కూర్చునేటప్పుడు బ్రహ్మజ్ఞానం అనేదో లక్ష్యం పెట్టుకునేవాడు. ఇప్పుడు బ్రహ్మము లేదు, ఆత్మ లేదు, విచారణ లేదు, సుఖపడ్డమే ప్రధానం. అలా ఉన్నవాడికి అప్పుడప్పుడు అన్న గుర్తు వచ్చేవాడు పాపం. అంతేగా ఇది ఎన్ని మానేశారంటే భోగాల్లో పడిపోయి జాతోన మానయంత్యేవా పితృదేవాన్ గురూనపి. క్రమంగా భోగముల్లో మురిగిపోయి దేవపూజ, పితృదేవతారాధన, గురువుల పూజ అన్ని మానేశాడు. ఇక్కడ
ఎందుకంటే భోగం అనుభవిస్తున్న కొద్దీ చాలా బిజీగా ఉన్నానండి, ఈ మధ్య దేవతార్చన మానేశానండి అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు వాడు మానేయడానికి అనుకూలంగా అది ఒక్కటే దొరికింది. అంత బిజీగా తిరుగుతూ ఉంటే పొద్దుటే వస్తాడు, ఒకడు వాస్తు చూడమని పిలుస్తాడు, ఇంకోటి జాతకం చూడమని పిలుస్తాడు, ఇంకోటి రోగం తగ్గించమని బయట క్యూలు కట్టుంటారు. ఇద్దరు వెళ్ళి వాళ్ళు విభూతులు పంచొద్దు, అందుకు వాళ్ళందరికీ పంచి వాళ్ళందరిని ఆశీర్వదించడానికి టైం ఉండదు కనుక వీడు అనుష్ఠానం మానేస్తాడు. దేవతలను ఆరాధించడు, పితృదేవతలను ఆరాధించడు, గురువులను గౌరవించడు. ఎందుకంటే వీడు గురువు అయినప్పుడు ఇంకోటి గురువుకి గౌరవిస్తూ తగ్గిపోడు. 10 మంది మధ్య అతను గౌరవం పొందుతూ మరోవరు గురువు గారిని పాదాలు దండం పెడితే వీడు తగ్గిపోడండి. అందుకే పెద్దలను గౌరవించడం మానేశాడు, పితృదేవతలను ఆరాధించడం మానేసివేశాడు, దేవతలను ఆరాధించడం మానివేశాడు. ఇవన్నీ ఈ కథ ద్వారా ఎంత హెచ్చరిక చెప్తున్నాడు. అసలు ప్రస్తుత కాలం ఇది ఇంకా అవసరమండి. ఎందుకంటే ఆఖరి గొప్ప గొప్ప సాధనలు కూడా వీడియో బిట్లుగా చేసి నొక్కితే చాలు చూడొచ్చని పెట్టేసే రోజులు వచ్చాయి. అవునా లేదా? సాధన చేస్తున్న కొద్ది వైరాగ్యం పెరగాలి, సాధన చేస్తున్న కొద్ది వినయం పెరగాలి, సాధన చేస్తున్న కొద్ది భగవంతునిపై భక్తి పెరగాలి, భగవంతుడు బాగా పట్టాలి, ప్రపంచ స్పృహ తగ్గాలి. అది సాధన యొక్క పరిణామ క్రమంలో ఉండవలసింది. అది పూర్వం వీటన్నిటి విషయంలో జాగ్రత్త పడేవారు, హెచ్చరించేవారు. ఇప్పుడు పోయే సిద్ధులంటే ఇవి కావు, సిద్ధుల కోసం సాధన చెయ్యరాదు, అసలు సిద్ధి ఏదో తెలుసుకునే వరకు పురోగమించవలసింది, అది ఈశ్వరుడు చూసుకుంటాడు. కానీ వీటిని ఆశించరాదు, వచ్చినా వీటిని నిర్లక్ష్యపరచాలి. అది హెచ్చరికగా ఈ కథలో మనకు అంత చూపిస్తారు. కలి గనక ఎంత సాధన చేస్తున్నప్పుడు సాధన కాలంలో మనల్ని మనం నిగ్రహించుకున్న సిద్ధులు రావడం మొదలెట్టిన తర్వాత ఆ నిగ్రహం సడలిపోతుంది. తెలుసుకోవాలి, రావణాసుడు మాత్రం ఇంద్రియాలు నిగ్రహించుకోకుండా తపస్సు చేశాడా? తపస్సు చేసిన సిద్ధులు వచ్చాక నిగ్రహం కోల్పోయాడు. అవునా లేదా? ఆలోచించండి. అందుకే సాధన కాలంలో నిగ్రహంగా ఉన్నాడు వీడు కూడా. కానీ ఇప్పుడు భోగాలు వచ్చిన కాలంలో ఏమైంది? నిగ్రహాలు పోయే, తాను లొంగిపోయాడు. ఇంతవరకు వేటి జోలికి వెళ్లకుండా నిగ్రహించుకున్నాడో ఇప్పుడు వాటికే తాను లొంగిపోయాడు. తెలుసుకోవాల్సింది, కామక్రోధాలుగా లొంగిపోయాడు, భోగాలకు లొంగిపోయాడు. అలా పతనం ప్రారంభమైపోయిందండి. కనుకనే సాధన ఎంత జాగ్రత్తగా జరగాలి, గోప్యంగా జరగాలి, సిద్ధులను ఆశించకూడదు. వచ్చినా ఇవేవో ఈశ్వర ప్రసాదం అని అనుకోవాలి తప్ప అది వాటితో తాదాత్మ్యం చెందరాదు. ఇది గమనించవలసిన అవసరం. అందుకే మహానుభావులైనటువంటి వాళ్ళు మిరాకిల్స్ చూపించి భక్తుల్ని పెంచుకోరు. పెంచుకున్నారో వాళ్ళ తపస్సు పడిపోతుంది. ఇది తెలుసుకోవచ్చు. కానీ ఇతరికి వెంటనే తెలియదండి, కొంతకాలం చాలా బాగా జరిగిపోతుంటుంది. ఆఖరికి దేవుడి కోసం తపస్సు చేసిన మర్చిపోయి తానే దేవుణ్ణేమో అనుకుంటాడు. ఈ స్థితి కూడా వస్తుంది. ఎందుకంటే వాడికి వెంటనే అష్టోత్తర శతనామాలు రాసేవాళ్ళు కొందరు, సహస్రనామాలు రాసేవారు కొందరు. వీడి పేరుని గాయత్రి కూడా తయారు చేస్తున్నారు. కూడా ఏం పోయింది? వెంటనే నిజమేనేమో దేవుణ్ణి అనుకుంటుంటాడు. అప్పుడప్పుడు పువ్వులు తల మీద కూడా వేసుకుంటుంటాడు. ఈ స్థితికి తీసుకెళ్ళిపోతారు. తెలుసుకోండి. ఇక్కడ కనుక సిద్ధులు వచ్చాయా, మహిమలు వచ్చాయా, ఇది చాలా ప్రమాదకారి. ఎక్కడో ఇలాంటివి కనబడుతున్నా వాటికి లొంగకుండా సాక్షిగా ఉండగలిగేవారు కోట్లలో ఒక్కడుంటాడండి, ఒక రమణులు వంటి వారు. ఒకసారి రమణుల వారు అందుకు వచ్చి అందరూ పాద పూజ చేస్తూ ఆ పువ్వులు వేసుకుని వెళ్తున్నట్ట. ఆయన కూడా పువ్వు తీసి నెత్తి మీద తీసుకున్నట్టు, పాదం మీద పడ్డ పువ్వు. ఏమిటండి అంటే, ఇది వేసుకుంటే మహిమ వస్తుందంటారు, నాకు వస్తుందేమో చూద్దామని వేసుకున్నానంటే తన దేహం మీద కూడా ప్రేమ లేని మహానుభావుడు అండి. తెలుసుకోండి, అది గొప్ప విషయం. అంతేగాని వెంటనే ఇలా అనలేదు ఆయన, అది గొప్ప విషయం. ఇలా అన్నాడా అయిపోయాడే, మహాప్రమాదం. అందుకే ఈ కథలో ఎంత బాగా వర్ణిస్తున్నాడు ఈ అధ్యాయుల శ్లోకాల ద్వారా. క్రమక్రమంగా వీటన్నిటికి ఆకర్షితులు అవడమే కాకుండా ఒకరోజు అన్న గుర్తొచ్చి పాపం పిచ్చి బామ్మడు అనుకున్నట్ట. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సిద్ధులన్నీ విడిచిపెట్టి పిచ్చివాడు ఎవడో ముసలివాళ్ళు చెప్పే మాటలు విని కాశీకి పారిపోయాడే పాపం. అది కదాచిత్ భ్రాతరం కాశ్యాం స్థితం దీనధియాస్మరన్. దీనధియాస్మరన్ అంటే జారిపడి తలంచుకున్నట్టు. అయ్యో పాప అన్నయ్య పిచ్చివాళ్ళ వెళ్ళిపోయాడు, చూడు ఇక్కడే ఉండి తపస్సు చేస్తే బాగుపడతామని చెప్పాను, వినలేదు. నేను చూడు ఎంత బాగుపడ్డాను, ఎన్ని సంపాదించాను, ఇవేవీ లేవు. నాశితం జన్మ మద్భ్రాత దీనేనా అనిత్య దర్శన. ఏది గొప్పదో తెలుసుకోలేక వెళ్ళిపోయాడు అక్కడికి. తపఫలం మయా ప్రాప్తం యస్య సర్వం వశం జగత్. తపఫలం పొందడం అంటే నేను పొందాను. సర్వం వశం జగత్, సర్వ జగత్తు నా వశం అయిపోయింది. ఏది చూస్తే ఏది మాట్లాడితే అది నాదైపోతుంది. ఇంకేం కావాలి? ఇంతకంటే తపఫలం ఏం కావాలి? ఒకడు వచ్చి దండం పెట్టుకొని వచ్చేస్తుంది. ఆహా, అందుకే నేనే గొప్పవాణ్ణి అంటూ భోగాన్ భుక్త్వా తతశ్చాంతే యాస్యామి పరమాంగతిం. తపఫలం వచ్చేసింది. ఈ జీవితంలో ఉన్నంతకాలం భోగాలు అనుభవిస్తాను, మరణించక పరమగతిని పొందుతాను అని అనుకున్నాడు. అనుకుంటూ కాలక్షేపం ఉన్ననాళ్ళు బాగానే గడిచిందండి.
చివరి గడియలు వచ్చేటప్పటికల్లా కాలధర్మం ఉపేయివాన్, కాలధర్మం వచ్చింది. కాలధర్మం అంటే కాలం చేయాల్సిన పని చేసింది. ఏమిటి? మరణం వచ్చింది. ఎన్ని భోగాలు అనుభవించినా ఆ డేట్ ఆఫ్ తప్పదు, అది వచ్చింది. అయితే ఇతడు ఇంతకాలం స్మరించింది ఏమిటి? ఈ రోజు అపాయింట్మెంట్ ఇది, మరో రోజు అపాయింట్మెంట్ ఇది, ఇవేగా. అందుకు నిత్యం ఇటు స్మరించడం వల్ల స్మరన్ నానా విధాన్ భోగాన్ పంచత్వం ప్రాప తాపసః. ఈ భోగముల్ని స్మరిస్తూ స్మరిస్తూ పోయాడు గనక తర్వాత జన్మ అతనికి వచ్చింది. ఆ జన్మ ఏమిటంటే జాతో మ్లేచ్ఛమహీపాలః సింధు తీరేతి లోలుపః. సింధు నదీ తీరంలో మ్లేచ్ఛరాజుగా పుట్టాడు తర్వాత జన్మలో. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి ప్రభావం మనిషిలో ఎల్లవేళలా ఉండాలి అన్నప్పుడు పండ్ల కోసం మనం మొక్కను గనక నాటితే ఆ చెట్టు నీడను సుగంధాన్ని ఇస్తున్నట్లుగా ధర్మాన్ని మనం నిత్యం కనుక ఆచరించినట్లయితే జ్ఞానం అనేటువంటివి వాడంతటా అవే వస్తాయి అని చెప్పేసి శాస్త్రం. పండ్ల కోసం చెట్టును నాటినా అది నీడనిచ్చేటువంటి వృక్షంగా మారి మనకు పండ్లను ప్రసాదిస్తుంది. మానవ జీవితంలో మనం చెట్టు నాటేటప్పుడు దైవత్వం కలిగినటువంటి భావనా పరంపరతో చెట్టును నాటితే చాలు, తరతరాలు అది పండ్లు ప్రసాదిస్తూనే ఉంటుంది, మరలా మరలా చెట్లు వస్తూనే ఉంటాయి. అలాగే ఈ మానవ జీవితం కూడాను బుద్భుత ప్రాయం. ఈ జీవితం ముగించిన తరువాత కూడా తరతరాలు కూడా మళ్ళీ వంశం అభివృద్ధి చెందాలి అంటే ఈ పెద్దలు చూపినటువంటి సన్మార్గ లక్షణాలు తమ పిల్లల పిల్లల పిల్లలకు కూడాను తెలియజేసి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో దాగినటువంటి అద్భుతవంతమైన ప్రభావాలు, ఆచార సంప్రదాయాలు అలవాటు చేసినప్పుడే ఈ జీవితం యొక్క సార్థకత మనకు అవగాహన అవుతుంది. మనోజవం మారుతతుల్య వేగం. అక్కడ ఆంజనేయ స్వామి అంత గొప్ప శక్తివంతుడు, నిన్ను సదా రక్షించుగాక అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి తీసుకువెళ్ళి అబ్బాయి పేరుతో పూజ చేస్తే వాడి దగ్గర ఉన్నటువంటి అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటే అది తగ్గిపోతుందండి చిన్నపిల్లలకి. ఎందుకని తగ్గిపోతుంది? ఆంజనేయ స్వామి కూడా చిన్నప్పుడు విపరీతంగా అల్లరి చేసేవాడు. ఋషులందరూ కూడాను నాయనా ఈ అల్లరి పనికిరాదని చెప్పారు. అందుచేత ఎవరైతే ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి మంగళవారం నాడు పూజ చేసి పిల్లవాడికి కనుక ఆ సింధూరం పెడితే ఎక్కువగా అల్లరి చేసేటువంటి చిలిపి అల్లరి చేష్టలన్నీ కూడాను తగ్గిపోతాయి. అప్పుడే ఆంజనేయ స్వామి మెళ్ళు బిళ్ళ కూడా వేస్తే బాలారిష్ట దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంత గొప్ప శక్తి సంపన్నత కలిగినటువంటి పద్ధతులు మన భారతీయ సంస్కృతిలో దాగి ఉన్నాయి కాబట్టి వాటిని ఆచరించి తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం
నిత్యం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం వృక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:49. తిథి చతుర్దశి రాత్రి 7:01 వరకు. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12:55 వరకు. వర్జం శేషంగా మిగిలింది ఉదయం 7:08 వరకు. మరల సాయంకాలం 6 గంటల నుంచి 7:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:16 వరకు. మరల రాత్రి 11:12 నుంచి 11:56 వరకు. అమృతకాలం ఉదయం 10:01 నుంచి 11:28 వరకు. మరల రాత్రి 2:42 నుంచి 4:10 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం కృష్ణాంగారక చతుర్దశి. ఈ సందర్భంగా గోమయంతో స్నానం చేయడం, యమునకు తర్పణాలు ఇవ్వడం, యమాయ నమః, యమం తర్పయామి 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 లాగా అనమాట. దానివలన సంవత్సరం చేసిన పాపం పోతుందటండి. సంవత్సరం మొత్తం చేసిన పాపం అంతా పోతుంది ఈ తర్పణాలు ఇవ్వడం వల్ల. అలాగని ఈరోజు భౌమ చతుర్దశి. నదీ స్నానం చేయడం, దానం చేయడం అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తాయి. అంటే సామాన్య దివసాల్లో చేసే దానము కంటే ఇది 10,000 రెట్లు, 1,00,000 రెట్లు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుందన్నమాట. మంగళవారం సందర్భంగా అప్పులు తీర్చడం, కృష్ణాంగారక చతుర్దశి వ్రతం ఉంటుంది, ఆ వ్రతం చేస్తే కూడా అప్పులు తీరుతాయి. అలాగని శ్రీ గణేశ రుణంచిందే అనే మంత్రాన్ని జపించుకోవడం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం అప్పులు తీరడానికి మంచిది. వ్రణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల అనారోగ్యాలు తగ్గుతాయి. హనుమంతునికి ఆకుపూజ చేసి హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేసి అప్పాలు నివేదించడం ద్వారా, ప్రదక్షిణం చేయడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యంతవ కిం వద రామదూతదయా సింధో ధర్మరక్షాంకురు ప్రభు అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ధర్మము రక్షితమై సమగ్ర సౌఖ్యం ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి. కనీసం తల్లి ఒక్కనాడు కూడా మనసులో రాముడి కష్టం కన్నా సీతమ్మ కష్టం ఎక్కువ, రాముడికి కష్టం చెప్పుకోవడానికి మనిషి ఉన్నాడు, పెద్ద ఓదార్పు మనిషి జీవితంలో కష్టం చెప్పుకోవడానికి కూడా ఉండడం. రాముడికి లక్ష్మణుడు ఉన్నాడు, స్వామి హనుమున్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, నా తల్లికి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఒక్కతే మహాపతివ్రత. ఒక చెట్టు కింద 10 నెలలుంది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అన్నారు మహర్షి. ఏడిచి 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 కళ్ళ నీళ్లు అట్టలు కట్టేశాయి. ఇది ఒకెత్తు ఈ బాధ. వచ్చి ఎక్కసమైన మాటలు అంటాడు. ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్యా నైతానోపైకానితే. ఇంత అక్కరలేని మాటలు వింటూ అంత కష్టంలో ఉండి కూడా 10 నెలలైపోయింది, రాముడి నుంచి కబురు లేదు, అరణ్యవాసంలో ఇద్దరే ఉన్నారు,
అని అంతకన్నా ఇంకొక రకంగా సీతమ్మ తల్లి ఆలోచించి ఉంటే రాముడికి గుడి ఇవ్వాలుండేదా? అది సీతమ్మ గొప్పతనం. తన గొప్పతనం చేత భర్తకి కీర్తి తెచ్చింది నా తల్లి. స్వామి హనుమ వచ్చి సీతమ్మ ఏడుస్తుంటే ఎదురుగుండా నిలబడి, ఎందుకమ్మా ఏడుస్తావు? అమ్మా నా భుజం మీద కూర్చోమ్మా, నిన్ను తీసుకెళ్ళి సమర్పిస్తానమ్మా. మహానుభావుడు ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చుని ఉన్నాడమ్మా. శతకృతమివాసీనం నాగరాజస్య మూర్ధని. 100 యాగములు చేసిన ఇంద్రుడు ఐరావతం మీద ఎలా కూర్చుంటాడో అలా కూర్చున్నాడు నా స్వామి ప్రస్రవణ పర్వత శిఖరం మీద. అమ్మా నిన్ను తీసుకెళ్ళినప్పుడు రావణాసురుడు తీసుకెళ్ళినట్లే నేను తీసుకెడతాను అనుకుంటున్నావా అమ్మా? హవ్యంభుతమివానలా, అది మాట అంటే. అమ్మా అగ్నిహోత్రంలో హవిస్సిస్తే అగ్నిహోత్రుడు ఎంత పవిత్రంగా పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడో అలా తీసుకెడతానమ్మా నిన్ను. అమ్మ వచ్చి కూర్చో అన్నారు. పక్కున నవ్వి సీతమ్మంది, ఇంత వానరానివా? ఎందుకని? శశంచప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమత్రక. ఆయన బొటనవేలంతగా తన శరీరాన్ని తగ్గించేసుకున్నారు. సూర్యే చాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషరంచకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. చీకటి పడిపోయిన తర్వాత అన్వేషణ చేస్తున్నప్పుడు బొట్టనవేలంతున్నారు, చిన్న పిల్లంతున్నారు. నువ్వే ఇంతున్నావా? నీకింత భుజమా? దాని మీద నిన్ను కూర్చోనా? నన్ను తీసుకెడతావా? ఇది కదూ వానరబుద్ధి అంటే అందమ్మ. అమ్మా బ్రహ్మచారిని ఎంత మాట అనేసావమ్మా? ఇంతే అనుకుంటున్నావా నా రూపం? చూడమ్మా నా రూపం అన్నారు. మేరుమందర సంకాశౌ భబౌదీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తే చా సీతాయా వానరోత్తమ. మేరుపర్వతం ఎలా ఉంటుందో అలా మేరుపర్వత శిఖరాల్లా తన శరీరాన్ని అంతటినీ పెంచేస్తే కాల్చిన పెనం లాంటి ముఖం, ఆ దంస్ట్రలతో మహానుభావుడు పరిగల లాంటి చేతులతో నిలబడి, అమ్మా చూశావా నా రూపం, ఇప్పుడు రా అమ్మా తీసుకెడతానన్నారు. ఆవిడంది, నాయన నీ గురించి నాకు తెలుసురా, కానీ భర్తుభక్తిం పురస్కృత్య రామ ధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. నువ్వు ఎంత బలవంతుడవైనా తెలిసి నేను జాగృతిలో ఉండగా, నా బుద్ధి పనిచేస్తుండగా నా భర్త అయిన రామచంద్రమూర్తిని తప్ప పరపురుషుణ్ణి నేను ముట్టుకొని రా తండ్రి, ఎంత కొడుకు లాంటి వాడివైనా. అందుకుని నేను రాను. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవత్వ సమారంభాత్మయత్న పరో భవేత్. నాయన నువ్వు ప్రయత్నం చేసి రామచంద్రమూర్తిని ఇక్కడికి తీసుకురా. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపిన తర్వాత రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసం పూర్తి చేసుకుని వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాను, తప్ప నీ భుజం మీద కూర్చుని నేను రానంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పుట్టిన ప్రతివాడు తనను విధి ఎక్కడికి లాక్కుపోతే అక్కడికి పోవలసిందే కదా. కానీ నీ మృత్యుకి కారణం నా కడుపులో ఉన్నదనే ఆలోచనను తొలగించుకో. నిజానికి మనిషి పుట్టకముందే మృత్యువు పంజా చాచుకొని ముందుగానే పుడుతుంది. అది మృత్యువు మనిషి పుట్టకముందే పుట్టేస్తుంది మృత్యువు కూడా. ఆ తర్వాతే మనిషి జీవితం నడుస్తుంది కదా. నీ మరణానికి నా పుత్రులు కారణమని కానీ, నా పుత్రుల మరణానికి నువ్వు కారణమని కానీ ఎవరూ నిర్ధారించి చెప్పలేరు అన్నది దేవకాదేవి. దేవకాదేవి దీనంగా మాట్లాడేసరికి కంసుడు ఎటూ చెప్పలేక మనసు వికలమై గుండె పిండినట్లే దీనుడై తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సన్నివేశానికి చాలా ముందే వసుదేవుడు తన 2వ భార్య అయినటువంటి రోహిణిని నందగోప ప్రజానికి, అనగా నందుడు నివసించే రేపల్లెకు పంపించేశాడు. అక్కడ ఆమెకు పండంటి మగపిల్లవాడు పుట్టాడనే వార్త వసుదేవుడికి తెలిసింది. ఇది జరిగిన తర్వాత కొన్ని నెలలకు శ్రీకృష్ణుడు అవతరించాడు. తర్వాత కొద్ది రోజులకు కప్పం కట్టడం కోసం నందుడు మధురానగరం వచ్చాడు. ఆ పని పూర్తి అయ్యాక నందుడు వసుదేవుణ్ణి మర్యాదపూర్వకంగా కలిశాడు. అప్పుడు వసుదేవుడు నందుడికి ఇలా చెప్పాడు, నందా,
నీకు నా మీద ఉన్న అభిమానానికి ఎంతో సంతోషం. నీ మీద నమ్మకంతోనే నేను గర్భవతిగా ఉన్న నా భార్య రోహిణిని నీ దగ్గరికి పంపించాను. ఆమెకు మగపిల్లవాడు పుట్టాడు. నా ప్రారబ్ధ బలం వల్ల నా కొడుకు ముఖం చూసుకునే యోగ్యత కూడా నాకు లేకుండా ఉంది. దైవాన్ని ఎవరూ దాటలేరు కదా. నీకు ఈ వయస్సులో కొడుకు పుట్టాడని తెలిసి చాలా సంతోషమైంది. నా కొడుకుకి సంకర్షణుడు అని పేరు పెట్టారు. నీ కొడుకుకి కృష్ణుడు అనే పేరు పెట్టుకున్నాం. ఈ రెండు పేర్లు ఒకే మూలధాతువులో నుంచి వచ్చాయి. రెండు పేర్లకు ఆకర్షించేవాడు అని అర్థం. ఈ ఇద్దరి పిల్లలకి కొద్ది నెలల వయస్సులో తేడా ఉన్నా కూడా ఇద్దరిది ఒకే పోలిక, ఒకే లక్షణం. సంకర్షణది, కృష్ణుడిది. ఇద్దరూ వెళుతూ ఉంటే ఎవరెవరు చెప్పడానికి వీల్లేదు. అట్లా ఉంటారు కవల పిల్లల్లాగా. ఈ ఇద్దరిని కలిపే పెంచు, కలిపే రక్షించు. వాళ్ళిద్దరిని కలిపి చెయ్యి. ఈ పిల్లలకు అనేక రకాలుగా ప్రమాదాలు వచ్చే దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రమాదాలు పాముల వల్ల రావచ్చు, పురుగుల వల్ల రావచ్చు, ఇంకా ఎలాగైనా రావచ్చు. ఇదిగాక నువ్వు ఉండే వ్రజానికి దగ్గరలోనే బృందావనం అనే చోట కేశి అనే రాక్షసుడు నివసిస్తున్నాడు. వాడు కంసుడికి చాలా ముఖ్య అనుచరుల్లో ఒకడు. ఆ విషయం కూడా నువ్వు గుర్తులో ఉంచుకోవాలి. వీలైనంత వరకు నువ్వు మీ గ్రామాన్ని వదిలి వెళ్ళవద్దు, అక్కడే ఉండు. ఇప్పటికే పొద్దుపోయింది, నువ్వు త్వరగా బయలుదేరి రేపల్లకు వెళితే బాగుంటుంది అన్నాడు. పల్లెలో ఉండేటువంటి వాళ్ళు రాత్రిపూట ఎక్కడ సంచారం చేయకుండా ఉండేటట్టు బాధ్యత నువ్వు చూసుకో. వసుదేవుడు ఏదో గూఢ సందేశం అందిస్తున్నాడని నందుడికి అర్థమైంది. కానీ వసుదేవుడు గృహ నిర్బంధంలో ఉన్నాడు కనుక నందుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేడు. సరే అని స్వగ్రామానికి వెంటనే బయలుదేరాడు. నందుడు రేపల్లి చేరేసరికి ఊరంతా మామూలుగానే ఉంది. అయినా ఎందుకైనా మంచిదని తన కొడుకైన కృష్ణుని రోహిణీదేవి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న బలరాముడి పక్కన పడుకోబెట్టాడు. సంకర్షణ శ్రీకృష్ణులిద్దరూ కలిసిమెలిసి ఆడుకుంటూ మెల్లగా పెరుగుతున్నారు. పసిబాలులైన వారి స్నేహం చాలా ప్రబలంగా ఉంది. ఒక రోజున యశోదాదేవి శ్రీకృష్ణుని ఆడిస్తూ ఒక ఎడ్లు లేని ఎడ్ల బండి కింద నీడలో పడుకోబెట్టి నీళ్లు తెచ్చుకోవటానికి యమునా నదికి వెళ్ళింది. ఎడ్ల బండి కింద బండి పెట్టింది. అప్పటి కాలంలో ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. రెండవది, ఊరికే ఉండటానికి వీల్లేదు అక్కడ. అందరూ కర్తవ్యాన్ని పని చేస్తూ ఉండాల్సిందే. అందుకని పిల్లవాడిని చూసుకోవటానికి ఎవరు లేకపోయినప్పటికీ బండి కింద బండి పెట్టింది, నీడగా ఉంది కదా అని. వెళ్ళకల పలుకొని కాళ్ళు చేతులు ఆడిస్తూ స్వామి తనలో తానే ఆడుకుంటున్న బాలకృష్ణుడు తన బుల్లి బిల్లి చిన్న చిన్న అరికాళ్లతో ఆ బండి దూలాన్ని గట్టిగా తన్నాడు. ఎప్పుడు కాళ్ళు ఆడిస్తుంటారు చిన్నపిల్లలు, అట్లా పైకి ఆడిచ్చాడు ఒక్క పర్యం. ఆడించొక్కపారి ఆ బండిని తన్నేశాడు. ఆ తాపుకి ఆ బండి ఎగిరి బోర్లబడి చక్రాలు పైకి తేలి పక్కన పడింది. అప్పటిదాకా ఉన్న బండి నీడలేకపోవడం వల్ల పిల్లవాడి మీద ఎండపడింది. ఆ వేడికి పిల్లవాడు ఏడవసాగాడు. ఇంతవరకు బండి నీడలో ఉన్నాడు కదా, బండి ఎప్పుడు ఎగిసి తన్నాడు, బండి కింద పడిపోయింది. బండి నీడలో ఉండినవాడు ఎండపడింది, ఎండకి ఏడ్చాడు. ఇది జరిగింది ఇక్కడ. ఈ సన్నివేశాన్ని నీళ్ల బిందె తీసుకొని తిరిగి వస్తున్నటువంటి యశోదాదేవి దూరం నుంచే గమనించింది. భయపడిపోయి పరుగున వచ్చి నీళ్ల బిందె దించి పిల్లవాడిని ఎత్తుకొని ఆహాకారాలు చేస్తూ ఎంత ప్రమాదం తప్పింది,
ఎంత ప్రమాదం తప్పిందంటూ ఏడవసాగింది. జోరుగా ఏడుస్తూ ఉంది పిల్లవాడిని ఎత్తుకొని. ఎంత పని అయిపోయింది, ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డాడు, ఆహా ఎంత ప్రమాదం తప్పింది ఇది అని గట్టిగా ఏడుస్తుంది. ఈలోగా నందుడు కూడా అక్కడికి వచ్చాడు. బండి తలక్రిందులుగా పడి ఉంది. అది కొంత విరిగి ఉంది. ఆ పక్కలో ఉన్నటువంటి కుండలు బాణలు ముక్కలు ముక్కలైపోయి ఉన్నాయి. ఉన్నట్టుండి బండి ఎలా ఎగిరి పడిందో ఎవరికీ అర్థం కాలేదు. నందుడు యశోదాను పిలిచి, ఈ సుడిగాలి లేదు, పక్కనున్న ఎడ్ల పోట్లాడుకోను లేదు, ఎడ్లు ఏది కూడా, ఆ బండికి ఎడ్లను కట్టను లేదు, ఈ బండి ఎలా బోర్లపడింది అను నిగ్గు తీశాడు అందరినీ. ఎట్లా పడింది ఇది నాకు అర్థం కాలే. బండి అంటే సామాన్యమైన బండి కాదు. ఇప్పుడు మనం ఎడ్ల బండి చూస్తుంటామే, అట్లా కాదు. దాని మూడింతలు ఉంటుంది బండి. అంత అద్భుతంగా ఉంటుంది బండి. అటువంటి బండి పైన వెళ్ళి తిరిగి కింద పడటం అంటే ఆశ్చర్యంగా ఉంది. యశోద భయపడుతూ, నేను బట్టలు ఉతుక్కోవటానికి నదికి వెళ్ళాను. నేను తిరిగి వస్తూ ఉండగానే ఈ బండి ఎగిరి పక్కన పడటం నేను చూశాను. అంతకన్నా నాకేమీ తెలియదని బదులు చెప్పింది. ఆ పక్కన ఆడుకుంటున్న చిన్నపిల్లలు మాత్రం, మేం చూసామండి, ఈ బాబే కాలుతో ఆ బండిని గట్టిగా తన్నాడు, ఆ తాపుకి ఈ బండి ఎగిరిపడింది అని చెప్పారు. మేము చూసామండి ఏం జరిగిందని. ఈ చిన్నపిల్లవాడే పైకి ఒక్కపారి తన్నాడండి, అందుకు అట్లా పడింది. నందుడికి ఆశ్చర్యం వేసింది. పిల్లవాడు కాళ్లను ఆడిస్తే ఆడించి ఉండవచ్చు, కానీ ఆ కాళ్ళు బండికి తగిలి కూడా ఉండవచ్చు, కానీ ఆ మాత్రానికి బండి ఎగిరిపడటం ఎలా సంభవం అవుతుంది? ఇదేదో ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ ఆ మాటే ఒకరికొకరు చెప్పుకుంటూ ఆ పిల్లవాడిని మరింత జాగ్రత్తగా రక్షణ చేసుకుంటూ త్వరలోనే ఆ విషయం మరిచిపోయారు. అందరూ అనుకుంటారు అప్పటికప్పుడే ఏదైనా ఒకటి జరిగితే ఇంట్లో అప్పటికప్పుడే అంతా జాగ్రత్త పడి అన్ని సెక్యూరిటీలు అన్నీ ఏమిటంటో విచిత్రంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. 3 రోజులు తర్వాత అంతా మర్చిపోతారు. ఇది అన్ని చోట్ల జరిగే ఒక పద్ధతి. ఇది అట్లా జరిగింది అక్కడ. ఇది జరిగిన కొంతకాలానికి కంసుడి దగ్గర పిల్లలను పెంచే దాదిగా పనిచేసే పూతన అనేటువంటి రాక్షసి ఒక పక్షి రూపం ధరించి ఒక అర్ధరాత్రి పూట యశోద ఇంటికి వచ్చింది. ఆ ఇంటి పక్కన కొంతసేపు తిరిగి పక్షి రూపంలో తిరిగిందంట. ఇప్పుడు డ్రోన్లు తిరుగుతూ ఉంటాయి, మనకు తెలియకుండా రాత్రిపూట అన్నీ కనిపెడుతూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఏదో ఫిలం తీస్తున్నారు అనుకోకూడదు, మన రహస్యాలంతా తీస్తూ ఉంటారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా డ్రోన్ లాగా ఈ పక్షి లాగా ఈ పూతన అర్ధరాత్రి పూట యశోద ఇంటికి వచ్చింది పక్షి రూపంలో. ఆ ఇంటి పక్కన కొంతసేపు తిరిగి ఆ పరిసరాలను బాగా పరిశీలించింది. కొంతసేపటికి ఒక స్త్రీ రూపాన్ని ధరించింది. అందమైన రూపం అండి అది. భాగవతంలో చాలా అద్భుతంగా చెప్తారు. శ్రీకృష్ణుడు పడుకున్న మంచం దగ్గరకు చేరింది. ఆ పూతనికి ఒక వరం ఉందండి, విపరీతమైన మంచి వాసన. ఆ వాసన ప్రపంచంలో ఎవరికి లేదేమో, అంత వాసన. ఆ వాసనకి రేపల్లిలో ఉండే జనమంతా బయటకు వచ్చేశారు ఆ వాసన చూడటానికి కోసం, ఆ పూతన వాసన చూడటానికి కోసం. మామూలు రాక్షసి కదండి, రాక్షసికి వాసన అంత బాగుంటుందా? ఇదేంటో వరం దీనికి, అందుకని అంత బాగుంటుంది. విపరీతమైన అలంకారం చేసుకుంది. మంచి శ్రీరూపం, అద్భుతమైనటువంటి రూపం. అందరికీ ఏదో లక్ష్మి దిగి వచ్చిందేమో కృష్ణుని చూడటానికి అని అందరూ అనుకున్నారు. ఒక్కొక్కరు ఒకటొకటి అనుకున్నారు, మహారాణి వచ్చి ఉండొచ్చు అని. ఇట్లా అనేక ప్రకారాలుగా ఏదో దేవత దిగి ఉండొచ్చు. అప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది కనుక ఇంట్లో పెద్దవాళ్ళంతా గాఢ నిద్రలో ఉన్నారు. బాలకృష్ణుడు మాత్రము కాళ్ళు చేతులు జాడించుకుంటూ
తల్లి పక్కనే పడుకొని ఆడుకుంటున్నాడు. ఇది మంచి అదను అనుకొని పూతన పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ముద్దుగా ఎత్తుకొని పాలు ఇవ్వసాగింది. బాగా ముద్దు పెట్టింది, అదృష్టవంతురాలు కదా. ముద్దు పెట్టి ఇక పాలు ఇవ్వటాన్ని ప్రారంభం చేసింది. ఆ పిల్లవాడు కూడా కొత్త ఏమీ లేకుండా, కొత్త అనుకోలేదు, ఏదో మామూలుగా పాలు తాగినట్టుగా తాగుతున్నాడు. కిలకిలా నవ్వుకుంటూ పూతన సంకలో చేరి పాలు త్రాగడం ప్రారంభించాడు. చిన్నపిల్లవాడే పూతన సంకలో చేరాడు, పాలు తాగుతున్నాడండి. పూతన తన రాక్షసమాయ వల్ల తన పాలలో విషం కలుపుకొని వచ్చింది కనుక తన పన్నాగం పారుతుందని సంతోషించింది. విషమయమైనటువంటి పాలు మొత్తం. ఇక నా పని అయిపోయింది, చచ్చిపోతాడేమో అనుకుంది. కానీ ఆ పిల్లవాడు ఏం పిల్లవాడో కానీ ఒక్కసారి గట్టిగా పాలను పీల్చేసరికి పూతనంలో ఉన్న పాలతో పాటు ప్రాణాలు కూడా గుంజుకుపోయాయి అని చెప్తారు. అంతగా పీల్చాడు. పాలు కాదు, రక్తము, ప్రాణము కూడా పీల్చేశాడు స్వామి. పాలనే కాకోకుండా పూతన ప్రాణాన్ని కూడా పీల్చాడు. ఆ పీల్పుతో పూతనకు ప్రాణాలు గిలగిల్లాడిపోయాయి. అరుస్తూ వెల్లకిల పడిపోయింది. గట్టిగా అరుస్తూ శబ్దం చేస్తూ నానా రభసం చేసి కింద పడిపోయింది. ఆ శబ్దానికి ఇంట్లో పెద్దవాళ్ళంతా లేచి వచ్చారు. ఎక్కడికో అందరికీ వీధి అంతా వినపడిచ్చింది. ఆవిడ పడినటువంటి నిజమైన రూపం వచ్చేసింది కదా దానికి. అందుకని ఇదే రూపంతో పడింటే అంత శబ్దం వచ్చేది కాదు. పూతన రూపం వచ్చేసింది కదా ప్రాణాలు పోయేటప్పుడు. నిజమైన రూపంతో పడింది కాబట్టి దడదడ అనింది. దీపాలు పెద్దవి చేసి చూసేసరికి చెట్టంత ఆడది వెల్లకిల పడి ఉంది. బాలకృష్ణుడు ఆమె గుండెల మీద ఆడుకుంటున్నాడు. గుండెల మీద కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు. పరిశీలించి చూడగా ఆ స్త్రీ మరణించింది. అక్కడికే చచ్చిపోయింది. ఆవిడ మోక్షానికి వెళ్ళిపోయింది. నందుడు యశోద ముందుకు దూకి పిల్లవాడిని యువతలకు తెచ్చేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు రాక్షసాకారంగా ఉన్నటువంటి ఆ శవం దగ్గరికి పోవటానికే భయపడుతూ దూరంగా నిలబడిపోయారు. ఈ ఊరి వారు ఎవరికి ఈ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో ఏమీ అర్థం కాలేదు ఎవరికి కూడా. మళ్ళీ కొంతకాలం జరిగింది. సంకర్షణ శ్రీకృష్ణులు ఇద్దరూ మోకాళ్లతో పాకుతున్నారు. ఇప్పుడు మోకాళ్ళ మీద వచ్చాయి. మనం పండగ చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. బోర్ల పడితే ఒక పండగ, మోకాళ్ళతో ఒక పండగ, ఇట్లా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంకా మళ్ళీ పండగ చేసుకున్నారు. పక్క ఇంట్లోకి కూడా వెళ్ళి అల్లరి చేస్తున్నాం. మోకాళ్ళతో పాకుతున్నారంటే అన్ని చోట్ల తిరిగినట్టే కదా లెక్క. పక్క ఇంటి వాళ్ళకి అందరి ఇండ్లకి వెళుతున్నారు. ఎప్పుడూ ఇద్దరే కలిసి తిరుగుతున్నారు కూడా. మోకాళ్ళతో పాకేసరికి వాళ్ళ అల్లరి విపరీతంగా ఉంది. 4 కాళ్ళు ఇప్పుడు. ఎన్నిసార్లు ఒళ్ళు కడిగినా నిమిషంలో దుమ్ములోకి వెళ్ళి ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుంటున్నారు. ఎన్నిసార్లు తల దువ్వినా జుట్టు చిందరమందర చేసుకుంటున్నారు. బరబరా పాకుతూ పాలకుండల పాడుదోస్తున్నారంతా కూడా. ఒకరోజు యశోదకు మరీ బాగా విసుకొచ్చేసింది. ఒక పెద్ద త్రాడు తెచ్చి ఆ తాడుతో కృష్ణుడిని ఒక రోటికి కట్టేసింది. ఎందుకంటే ఇద్దరిలో కృష్ణుడిదే ఎక్కువ విపరీతమైన గలాటా పోరు. తట్టుకోలేక కోపం వచ్చేసి తాడుతో కట్టేసింది. తాడుతో కట్టి రోకటికి కట్టేసింది. ఇప్పుడు ఎక్కడికి పోతావో పో అని కూసురుకొని తన పనిలో తాను పడిపోయింది. ఇక చూడు నీకేం చేస్తాను నీకొని. తల్లి బాగా దూరం వెళ్ళేదాకా చూసుకొని బాలకృష్ణుడు ఆ పెద్ద రోలుని ఈడ్చుకుంటూ ఇంటి పెరటి దొడ్డిలో కొంతసేపు అటు ఇటు తిరిగి ఆ తరువాత ఆ పెరటిని కూడా దాటి ఊరు బయట ఉన్న చెట్ల దాకా వెళ్ళాడు. అక్కడ 2 పెద్ద పెద్ద మద్ది చెట్లు పక్కపక్కనే బలంగా పెరిగి ఉన్నాయి. శ్రీకృష్ణుడు రోలు గుంజుకుంటూ ఆ చెట్ల మధ్యలోకి పాకాడు. పిల్లవాడైతే చెట్లను దాటి వెళ్ళిపోయాడు. కానీ రోలు బాగా పెద్దదిగా ఉండటం వల్ల చెట్ల సందు దానికి సరిపోలేదు. 2 ఇట్లా ఉన్నాయి, కవలుగా ఉన్నట్టుగా ఉన్నాయి 2 కూడా.
చెట్లు. తాను వెళ్ళిపోయాడు కానీ చెట్లు సందులో ఆ రోలు వెళ్ళలేదు. దాంతో పాకే శ్రీకృష్ణుడికి వేగం తగ్గిపోయింది. బాగా బరువు ఉంటే ముందుగా వెళుతూ ఉన్నాడు కదా, ఏదైనా అడ్డు వచ్చేస్తే తగ్గుతుంది కదా పీకటం. వేగం తగ్గిపోయింది. ఆ పిల్లవాడు విసుగుగా ఒక్కసారి వెనక్కి చూసి బలంగా ముందుకు ఒక గుంజాడు. ఏంటో తగులుకుంది అని చెప్పి. అది ఏమి గుంజుడో, అది ఏం బలమో కానీ కృష్ణ ఆ బలానికి ఆ 2 మహావృక్షాలు ఒకేసారి కూలిపోయాయి. పసివాడు చెట్ల కొమ్మల సందులో క్షేమంగా ఉండి కేరింతలాడుతున్నాడు, చప్పట్లు కొట్టుకుంటూ. ఏం చేస్తాడని చెప్పండి. ఆ చెట్లు పడ్డ చప్పుడికి చుట్టుపక్కల ఉన్న వారంతా పరుగున వచ్చారు. ఊరు వాళ్ళంతా కూడా. వాళ్ళని చూసి బాలకృష్ణుడు కిలకిలా నవ్వుతున్నాడు. వాళ్ళంతా పరిగెత్తి వచ్చారని చెప్పేసి వీడికి ఇంకా నవ్వు. అదేం చిత్రమో, ఆ పిల్లవాడు అంత బలంగా లాగినా సరే సన్నటి ఆ త్రాడు తెగనే లేదు. చూడవచ్చిన వారంతా ఇదేమిటని విస్తుపోయి చూస్తున్నారు. ఈలోగా కొంతమంది వృద్ధాంగునులు, నీ కొడుకు చెట్ల క్రింద పడిపోయాడు యశోదా అంటూ గోలగోలగా అరుస్తూ ఊళ్ళోకి వెళ్ళి యశోదకి ఈ వార్త చెప్పారు, చెట్ల కింద పడ్డాడు అని. అది చాలక పసివాణ్ణి రోటికి కట్టేస్తావా, ఇదేం పాడుబుద్ధి నీకు అని తిట్టిపోయేశారు అందరూ కూడా. పడిపోయా అని చెప్పారు, రోకటి కట్టేస్తావా, ఇట్లా కట్టడం ఆ పని. యశోద కంగారు పడుతూ పిల్లవాడి దగ్గరకు పరిగెత్తుకొచ్చింది ఏమైందో అని. అప్పటికి చాలామంది గోపజాతి వారు అక్కడ పోగుపడి అందరూ ఉన్నారు, ఒకే చోట ఉన్నారు. అందరూ కూడా అందరూ తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. గాలి లేదు, వాన లేదు, పిడుగు లేదు, కనీసం ఏనుగులైనా రాలేదు. మరి ఇంత పెద్ద చెట్లు ఎట్లా పడ్డాయి అని అక్కడి వారంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎట్లా పడింది ఈ చెట్టు, ఎట్లా పడిపోయింది. వారిలో గ్రామ వృద్ధులు కొందరు నందుణ్ణి పక్కకు పిలిచి ఇలా మంతనాలాడారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.